పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మరియు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రం బాహుబలి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపిన ఈ బ్లాక్ బస్టర్ 10 ఏళ్ల తర్వాత బాహుబలి ది ఎపిక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రేక్షకులను ఏతులను పంచిందో ఇప్పుడు కూడా అలానే అలరిస్తోంది. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ నీల్ రివ్యూ ఇచ్చారు. ఒక చిన్న కథ రూపంలో పంచుకున్నారు. ప్రశాంత్ నీల్ రివ్యూను ఆయన భార్య లిఖిత తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఒక రోడ్డుకు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. దీంతో అందరూ కలిసి ఓ కాంట్రాక్టర్ను పిలిచారు. ఆ కాంట్రాక్టర్ ఆ రోడ్డుకు మరమ్మతులు చేయడమే కాకుండా ఏకంగా దాన్ని 16 వరుసల హైవేగా మార్చేశాడు. ఆ రోడ్డు ఏదో కాదు, పాన్ ఇండియా. ఆ కాంట్రాక్టర్ మరెవరో కాదు, రాజమౌళినే అంటూ జక్కన్న టాలెంట్ ను ప్రశాంత్ నీల్ అభినందించారు. బాహుబలి టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక తరం కోసం ఈ టీం అంతా ఎన్నో కలలు కన్నదని కొనియాడారు. 2 భాగాలను కలిపి రాజమౌళి ఒకే పాటుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేశారు. 2 భాగాల్లో 90 నిమిషాలకు పైగా సన్నివేశాలను తొలగించి దీన్ని విడుదల చేశారు. అవంతిక లవ్ స్టోరీ, పచ్చబుట్టేసిన పాట, ఇరుక్కుపో సాంగ్, కన్నా నిదురించరా సాంగ్, యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించారు. అన్ని మార్పులు చేసినప్పటికీ కథలో ఎక్కడా లోటు లేకుండా తన మార్క్ చూపారంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.